తులారాశి తులారాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశిలోని మహిళలు వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక గృహమున బంధువు మిత్రుల రాక అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు స్థిరాస్తి వివాదాలు అనేవి పరిష్కారమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన అనుకూలత అనేది పెరుగుతుంది. తులారాశి వారు వారి మాట తీరు వలన వ్యవహార శైలి వల్ల నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈరోజు పెద్దల సలహాలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ప్రతి వ్యవహారంలోనూ పెద్దల సలహా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మాట తీరు వలన చాలా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. తొందరపాటుతనం వల్ల కూడా నష్టాలు ఎక్కువగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి ఆశ్చర్యం కలిగించే సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి విజయం అనేది లభిస్తుంది. స్థిరాస్తి విషయాలలో చికాకులు తొలుగుతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశం అనేది లభిస్తుంది. ఇక తులారాశిలోని విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది ఉంది. అలాగే వీరు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఈరోజు క్రీడాకారులకు, కళాకారులకు ఊహించని అవకాశాలు అనేవి అందుతాయి. విదేశీయానం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో మంచి లాభాలను గడిస్తారు. ఇక తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ఈరోజు మీరు చేసే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కానీ మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం మాత్రం తప్పకుండా చేయండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో వ్యూహాలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని మంచి ప్రశంసలను పొందుతారు. అలాగే ఊహించని ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారు ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు గోధుమ. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.